హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తేజశ్రీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియో స్పెషల్ ఏమంటే ఈరోజు గ్రామదేవత స్పెషల్ అనమాట. ఈరోజు సండే కదా, అందుకనే మా పిల్లలు మార్నింగే 5కే లేచారు. స్కూల్ ఉన్నప్పుడు ఎంత లేపినా లేవరు, కానీ ఈరోజు స్కూల్ లేదు కదా, అందుకే మార్నింగే లేచారు. మీ ఇంట్లో కూడా ఇలానే జరుగుతుందా? నేను ప్రతి ఆషాఢ మాసంలో ఏదో ఒక ఆదివారం నాడు నాకు కుదిరినప్పుడు నేను అమ్మవారికి పసుపు కుంకుమ చీర ప్రసాదం ఇచ్చి వస్తుంటాను టెంపుల్కి వెళ్ళి. మాకు దగ్గరలో ఏ అమ్మవారు అయితే ఉంటుందో నేను ఆ అమ్మవారికి పసుపు కుంకుమ చీర అన్నీ పెట్టి వస్తాము. ఈరోజు మేము అమ్మవారి దగ్గరికే వెళ్తున్నాము. మాకు దగ్గరలో ముత్యాలమ్మ అమ్మవారు ఉంది. ఈరోజు మేము ఆ అమ్మవారి టెంపుల్కి వెళ్ళి ప్రసాదము అన్నీ ఇచ్చి రావాలని చెప్పి అనుకున్నాము. అందుకే నేను ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా పులిహోర పరమాన్నం చేద్దాం అనుకున్నాను. అదిగోండి చూడండి, నేను ఆల్రెడీ పులిహోర పులుసు కాగబెట్టేస్తున్నాను. దీనికి పక్కగానే నేను రైస్ కూడా ఆల్రెడీ కుక్ చేసుకునే ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ రైస్ని నేను స్టీమ్ పోయిన తర్వాత దీన్ని ఒక బేసిన్లో నేను ఆరబెట్టేసుకుంటాను రైస్ అంతా. ఇదిగోండి పులుసు అంతా కొంచెం మిడిల్లో ఉంది, కాగుతూ ఉంది, కానీ ఇది ఇంకా దగ్గర పడాలన్నమాట. ఇక్కడ పూర్తిగా అయిపోయింది, పులుసు పూర్తిగా కాగిపోయింది. కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పూర్తి అయిపోయినట్టే. ఇప్పుడు దీన్ని తీసి నేను ఒక పక్కగా పెట్టుకుంటాను. ఇప్పుడు నేను దీనిలో పోపు వేసుకుంటాను. పులిహోర కోసం నేను పోపు రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్ వేసేసి దానిలో ఆయిల్ కొంచెం కాగిన తర్వాత దానిలో నేను 8 నుంచి 10 ఎండుమిరపకాయలు వేసి నేను వాటిని వేయిస్తాను. ఎండుమిరపకాయలు వేయించి నేను వీటిని పులుసులో పోస్తాను. ఇవి పులుసులో వేస్తే అవి పులుసులో నానిపోయి మనకి తినడానికి వీలుగా పుల్లగా ఉంటాయి. చూడండి, ఇవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి. ఇప్పుడు వీటిని నేను పులుసులో వేసేసి కలిపేసుకుంటాను. 1 కప్పు పల్లీలను తీసుకున్నాను. పల్లీలను తీసుకుని వాటిని కూడా వేయించుకొని నేను ఒక గిన్నెలో పెట్టేసుకుంటున్నాను. పల్లీలన్నీ తీసిన తర్వాత మళ్ళీ ఇదే ఆయిల్లో ఇప్పుడు కొన్ని పోపు గింజల్ని యాడ్ చేసుకోవాలి. పులిహోరకి పోపు గింజలు కొంచెం ఎక్కువగా ఉంటేనే రుచి బాగుంటుందన్నమాట. అందుకే నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే తీసుకుంటున్నాను నేను పోపు గింజల్ని. ఈ పోపు గింజలు కొంచెం వేగిన తర్వాత దానిలో కొంచెం కరివేపాకును కూడా వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. కరివేపాకు కూడా కొంచెం వేగిన తర్వాత దానిలో మనం రుచికి సరిపడా ఇంగువను కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుంది. మొత్తం ఒకసారి పూర్తిగా కదుపుకోవాలి. అంతేనండి, పులిహోరకి తాలింపు పులుసు 2 రెడీ అయిపోయాయి అన్నమాట. ఇక్కడ నేను ముందుగానే రైస్ని ఆరబెట్టేసుకున్నాను. పూర్తిగా చల్లారిపోయింది. ఈ రైస్లో నేను ఏం చేస్తున్నానంటే రైస్ మనకి ఏ గింజ ఆ గింజ రావడానికి కొంచెం పసుపులో 1-2 స్పూన్లు ఆయిల్ వేసి పూర్తిగా ఇలా కలుపుకుంటాను. అప్పుడు మనకి రైస్ ఏ గింజ ఆ గింజ వస్తుంది. ఇలా కాకుండా మనం డైరెక్ట్గా పులుసు వేసుకుంటే పులిహోర మనకి తడిగా ఉంటుంది. దీనిలో నేను కొంచెం పచ్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాను, కొంచెం స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు మనం పులుసు కలుపుకుందామండి. మనం కాగబెట్టుకున్న పులుసుని మొత్తాన్ని ఇలా నేను బేసిన్లో వేసేసుకున్నాను. దీంతో పాటుగా ముందుగానే వేయించుకున్న తాలింపును కూడా నేను పులుసులో కలిపేసుకున్నాను. ఈ 2 బాగా కలుపుకోవాలన్నమాట. దీంట్లో కొంచెం మనం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే నేను ముందుగా పులుసులో మాత్రమే సాల్ట్ వేసాను, అది సరిపోదు. కానీ దీన్ని రుచి చూడడానికి ఉండదు కదండి. ఇప్పుడు నేను ప్రసాదంగా తీసుకెళ్ళాలి దీన్ని, కాబట్టి ఇది రుచి చూడడానికి ఉండదు నాకు. నేను స్మెల్ని బట్టే అది సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని పూర్తిగా రైస్ అంతా కలిసేలా కలుపుకోవాలి, పులుసుని తాలింపుని. అంతేనండి, మన పులిహోర ప్రసాదం రెడీ అయిపోయినట్టే. తర్వాత ఇప్పుడు నేను పరమాన్నం ప్రిపేర్ చేయాలన్నమాట. దానికోసం నేను ఒక గిన్నెలో పాలు పోసుకున్నాను. ప్రసాదాలన్నిటినీ నేను కొంచెం ఎక్కువగానే చేద్దాం అనుకున్నాను. అక్కడ గుడి దగ్గర పెట్టడానికి వీలుగా ఉండడం కోసం నేను ఎక్కువగానే ప్రిపేర్ చేస్తున్నాను. ఎక్కువ పాలు పోసుకుంటున్నాను. ఇప్పుడు నేను పాలన్నీ పోసేసుకున్న తర్వాత అవి పొంగు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. పాలు పొంగుతూ ఉన్నాయండి. పండగల టైంలో కానీ ఇలా ఏదన్నా అమ్మవార్లకు పెట్టుకునేటప్పుడు కానీ పాలు పొంగించుకుంటే చాలా మంచిది అంటారు. అందుకని ఈరోజు నేను పొంగల్ కూడా చేసుకుంటున్నాను.
అయిపోయిందండి. పాలు పొంగిపోయాయి. ఇప్పుడు నేను దాంట్లో ముందుగానే నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని ఒకసారి పూర్తిగా కలుపుకొని దాన్ని ఉడకనివ్వాలండి. తర్వాత నేను దాని పక్కనే పరమాన్నంలో వేయడానికి జీడిపప్పుని కిస్మిస్ని వేయించుకుంటున్నాను. కొంచెం నెయ్యి వేసి దానిలో నేను జీడిపప్పు కిస్మిస్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటున్నాను. ఇవి వేయించుకునే లోపు నా పరమాన్నం రైస్ కూడా ఉడికిపోతుందన్నమాట. ప్రసాదాలు చేస్తూనే మధ్యలో నేను పిల్లల్ని రెడీ చేసుకున్నాను. 1 అవర్ పడుతుంది, అట్లీస్ట్ 1 అవర్ పడుతుందండి పిల్లల్ని రెడీ చేయడానికి. పరమాన్నం పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను యాలకుల్ని దంచి వేశాను. మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి నేను కలుపుకున్న తర్వాత దీనిలో నేను ముందుగానే కొంచెం బెల్లాన్ని తరిగి పెట్టుకున్నాను. ఆ బెల్లం కూడా మనం ఇప్పుడు దీనిలో వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం పూర్తిగా ఒకసారి కలుపుకుంటే ఆ వేడికి బెల్లం అనేది పూర్తిగా కరిగిపోతుంది. ఒకసారి బెల్లం మొత్తాన్ని పూర్తిగా కలిసేటట్టుగా మొత్తం కలుపుకోవాలి. తరువాత దీనిలో ముందుగానే వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసి కలుపుకోవాలి. అంతేనండి, మనకి పొంగల్ ప్రసాదం రెడీ అయిపోయిందనమాట. పొంగల్తో పాటు మనం ముందుగానే పులిహోరను కూడా రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఇంక మేము టెంపుల్కి బయలుదేరుతున్నాము. అన్నీ రెడీ చేసుకొని టెంపుల్కి బయలుదేరుతున్నాము. ఫుల్ ట్రాఫిక్ ఉంది. వర్షం అయితే లేదు కానీ ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. మేము 5 to 10 minutesలో వెళ్ళాలి అమ్మవారి టెంపుల్కి, కానీ మాకు 40 minutes పట్టింది. నేను గుడికి తీసుకెళ్లాల్సిన ప్రసాదాలు, అమ్మవారికి పెట్టాల్సిన చీర, గాజులు, పూలు, పసుపు, కుంకుమ అన్నీ నేను ముందుగానే సర్ది పెట్టుకున్నాను. సండేనే మన లేడీస్కి ఖాళీ దొరుకుతుందేమో అనుకుంటాము, కానీ మనకి సండేనే ఎక్కువ పని ఉంటుందండి. పిల్లలతో, ఇంటి పనులతో, వంట పనులతో సండే రోజే మనం బిజీ అయిపోతామన్నమాట. మా ఇంట్లో అయితే అంతేనండి. మేము ఇక్కడ టెంపుల్కి వచ్చేసాము, అమ్మవారి టెంపుల్కి వచ్చేసాము. చాలా వరకు అందరూ మార్నింగే వచ్చి దర్శనం చేసుకొని వెళ్ళిపోయారు. మేము వెళ్ళేసరికి 11 అయిపోయిందండి. మా సిద్ధు ఆడుతున్నాడు, అక్కడ కొంచెం ప్లేస్ ఉంది, అక్కడ ఆడుతున్నాడు. అమ్మవారిని చూడండి ఎంత బాగుందో అమ్మవారు. నేను తీసుకెళ్ళిన చీరని, ప్రసాదాన్ని అమ్మవారికి నైవేద్యంగా కొంచెం తీశారు, కొంచెం మాకు రిటర్న్ ఇచ్చారు. మేము అక్కడ ప్రసాదాన్ని అక్కడ ఉన్న వాళ్ళకి మేము పంచేసాము. తరువాత మేము ఇలా షూట్ చేసుకున్నాము. నేను, మా పాప, మా సిద్ధు రౌండ్గా ప్లేస్ దొరికిందని చెప్పి తిరుగుతూ ఉన్నాడు. అమ్మవారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది. చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇప్పుడు మేము రిటర్న్ అవుతున్నాము. ఇందాక వచ్చిన రోడ్లో అయితే కాదండి, ఇందాక చూసాం కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇది దొంగదారి అన్నమాట. మా ఇంటికి ఇది వేరే దారి. ఈ రోడ్లో కొంచెం ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది, అందుకని ఈ రోడ్లో రిటర్న్ అవుతున్నాము. నేనైతే అమ్మవారిని అందరూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాను. ఇక్కడ నేను బీరకాయలు కొందామని ఆగాను. ముందు ఒక ఆటో దగ్గర ఆగాను, కానీ అక్కడ బీరకాయలు అంత బాగున్నట్టుగా అనిపించలేదు. అందుకే నేను ఇక్కడ బీరకాయలు తీసుకుందామని చెప్పి ఆగాను. నేను మొన్న మార్కెట్లో 1/2 kg 30 రూపాయలు పెట్టి కొన్నాను, కానీ ఇక్కడ 2 kgలు 50 రూపాయలు అన్నారు. సరే 1 kg తీసుకుందాం అనుకున్నాను, కానీ మా వారు 2 kgలు తీసుకోమన్నారు. నేను ముందే చెప్పాను, బీరకాయలు అయిపోయేంత వరకు నేను డైలీ ఆకూరే చేస్తానని చెప్పాను. సరే తీసుకో అన్నారు, అందుకే తీసుకున్నాను. ఇంటికి వచ్చేసాము. లంచ్ అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇలా యాక్టివిటీ చేస్తూ ఉన్నారు. శ్రిత స్టార్ట్ చేసింది, తర్వాత సిద్ధుగాడు కూడా జాయిన్ అయ్యాడు. శ్రిత చేసే యాక్టివిటీ అయిపోయేదాకా సైలెంట్గా వెయిట్ చేస్తూ ఉంటాడు సిద్ధు. అది ఎప్పుడైతే అయిపోతుందో వెంటనే ఇంకా నాకు అది కావాలి అని స్టార్ట్ చేస్తాడు. పాపం శ్రిత ఇంకా చేసేదేమీ లేక సిద్ధుకే ఇచ్చేస్తుంది. శ్రిత విషయంలో సిద్ధు చాలా కేరింగ్గా ఉంటాడు, అది నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ మేము మొన్న మార్కెట్లో నేను ఈ గోరింటాకుని తీసుకున్నాను. అది ఎంత అనుకుంటున్నారా? 100 రూపీస్. మీరు విన్నది నిజమే, అది నేను 100 రూపాయలు పెట్టి కొన్నాను. ఆ ఆంటీ అయితే ప్రసాదం లాగా పంచుతుంది అందరికీ గోరింటాకు 100 రూపాయలకి. కానీ ఆషాఢ మాసం కదా, ఒక్కసారైనా గోరింటాకు పెట్టుకోవాలనిపిస్తుంది. నేను శ్రిత కోసమే గోరింటాకు తీసుకుంటాను. దానికి పెడితే బాగుంటుందని నేను తీసుకుంటాను, కానీ 10 minutesకి మించి ఎక్కువసేపు ఉంచదండి. ఎప్పుడు నేను కడిగేస్తానా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది. సిద్ధు నాకు కూడా పెట్టమ్మా అని అడుగుతున్నాడు.
ఈ రోజంతా ఇలా ఫ్యామిలీతో గడిచిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్ అందరికీ.